భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. రష్యాతో వాణిజ్యం చేస్తోందంటూ భారత్ పై అక్కసు వెళ్లగక్కిన ట్రంప్ కి భారత వాణిజ్య శాఖ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్ పై విమర్శలు చేస్తున్న EU, అమెరికా కూడా రష్యాతో వాణిజ్యం జరుపుతున్నట్టు ఆధారాలతో నిరూపించింది. 2024లో యూరోపియన్ యూనియన్ రష్యాతో 67.5 బిలియన్ యూరోల ద్వైపాక్షిక వాణిజ్యం చేసిందని వెల్లడించింది. అంతేకాకుండా అమెరికా కూడా ఇప్పటికీ దిగుమతులు చేసుకుంటూనే ఉందని స్పష్టం చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాను ఒంటరిని చేసేందుకు పాశ్చాత్య దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. రష్యాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా నుండి ముడి చమురును తక్కువ ధరకే విక్రయిస్తుండటంతో చైనా, భారత్లు భారీ స్థాయిలో కొనుగోలు చేస్తున్నాయి. దీంతో రష్యా చమురు కొనుగోలు చేస్తుండటంతో భారతదేశ వస్తువులపై టారిఫ్లను భారీగా పెంచుతామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి భారత్ దిగుమతులను ప్రారంభించిన సమయంలో అమెరికా ప్రోత్సహించిందని గుర్తు చేసింది. ముడి చమురు ఎగుమతులపై భారత శుద్ధి కర్మాగారాలను ట్రంప్ టార్గెట్ చేయడాన్ని యూరోపియన్ యూనియన్ కూడా వ్యతిరేకించింది. భారత్ దిగుమతులు ప్రపంచ మార్కెట్కు అవసరమైనప్పటికీ భారత్ను విమర్శిస్తున్న దేశాలు రష్యాతో వాణిజ్యంలో మునిగిపోతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యాతో వాణిజ్య ఒప్పందాలను కలిగి ఉన్న దేశాల జాబితాలను ప్రకటించింది. 2024లో యూరోపియన్ యూనియన్ రష్యాతో 67.5 బిలియన్ యూరోల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కలిగి ఉందని, అదనంగా 2023లో 17.2 బిలియన్ యూరోల సేవల వాణిజ్యాన్ని అంచనా వేసిందని పేర్కొంది. ఇది ఆ ఏడాది లేదా ఆ తర్వాత రష్యాతో భారత్ జరిపిన వాణిజ్యం కంటే చాలా అధికమని పేర్కొంది. ఇక యూరప్ రష్యా వాణిజ్యంలో ఇంధనం మాత్రమే కాకుండా ఎరువులు, మైనింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, ఇనుము, ఉక్కు, యంత్రాలు, రవాణా పరికరాలు కూడా ఉన్నాయని భారత్ తెలిపింది. ఇక అమెరికా రష్యా నుంచి యురేనియం, హెక్సా ఫ్లోరైడ్, పల్లాడియం, ఎరువులు, రసాయనాలను దిగుమతి చేసుకుంటూనే ఉందని వెల్లడించింది. నాడు అమెరికా ప్రపంచ ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు భారతదేశం చేసే ఇంధన దిగుమతులను ప్రోత్సహించిందని పేర్కొంది. అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల మాదిరిగానే భారత్ తన జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది. ఆగస్టు 9 నాటికి రష్యా ఉక్రెయిన్తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై 100% వరకు సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. అలాగే ఆగస్టు 7 నుండి అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై 25% దిగుమతి సుంకాన్ని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ట్రంప్ టారిఫ్ల కారణంగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఎగుమతులు 30% తగ్గి $60.6 బిలియన్ ఉండొచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంచనా వేసింది. 2024-25లో అమెరికాకు ఎగుమతులు $86.5 బిలియన్ ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితిలో ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ తక్కువ వడ్డీపై రుణ సాయంను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సూచించింది. ఆసియాలో భారత్కు పోటీగా ఉన్న ఎగుమతి దేశాలైన వియత్నాంపై 20%, బంగ్లాదేశ్పై 18%, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్పై 19%, దక్షిణ కొరియాపై 15% చొప్పున ట్రంప్ టారిఫ్లు విధించారు. దీంతో ఇప్పుడు భారత ఎగుమతిదారులు ఈ దేశాలతో పోటీ పడడం కష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు. అమెరికా టారిఫ్ల నుంచి ఫార్మాస్యూటికల్, ఇంధన ఉత్పత్తులు, కీలక ఖనిజాలు, సెమీ కండక్టర్లకు మినహాయింపు ఉంది. దీంతో ఇతర ఎగుమతులకు ఒత్తిళ్లు ఎదురుకానున్నాయి. అయితే గార్మెంట్స్ తయారీదారులపై ఎక్కువగా ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అల్లిన, నేత వస్త్రాలపై వరుసగా 38.9%, 35.3% చొప్పున టారిఫ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని, వీటితో సంబంధించిన $2.7 బిలియన్ ఎగుమతులకు ఆటంకాలు ఎదురుకానున్నాయని చెబుతున్నారు. పాకిస్తాన్, వియత్నాం కంపెనీలకు ఈ విభాగంలో ప్రయోజనం లభించనుంది. అమెరికాకు ఎగుమతి అయ్యే $2 బిలియన్ రొయ్యల ఎగుమతులపైన ప్రభావం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. $10 బిలియన్ రత్నాభరణాలు 27% టారిఫ్లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అమెరికా టారిఫ్ల ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొనే టెక్స్టైల్, కెమికల్స్ తదితర రంగాలకు చెందిన ఎగుమతిదారులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. స్టీల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, మెరైన్, వ్యవసాయ తదితర రంగాలకు చెందిన ఎగుమతిదారులతో వాణిజ్య శాఖ సమావేశం నిర్వహించింది. ఆర్థిక సాయంతో పాటు తక్కువ వడ్డీపై రుణ సహాయాన్ని సమకూర్చాలని ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.